హాయ్ ఫ్రెండ్స్, టీమ్ ఎడ్యుకేషన్కి స్వాగతం. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో గాస్ జార్డన్ మెథడ్ ఉపయోగించి ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్కి ఇన్వర్స్ కనుక్కుంటున్నాం. ఓకే, అంతకుముందు ప్రాబ్లంలో మనము ఏ అనేది 3/3 ఆర్డర్ ఇస్తే ఏ ఇన్వర్స్ ఎలా కనుక్కోవాలి గాస్ జార్డన్ మెథడ్ యూజ్ చేసి చెప్పాను. ఇప్పుడు ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏ అనేది 4/4 మ్యాట్రిక్స్. దీనికి గాస్ జార్డన్ మెథడ్లో ఏ విధంగా చేస్తామో తెలుసుకుందాం. బిఫోర్ దట్ మనకు గాస్ జార్డన్ మెథడ్లో ఇన్వర్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది ఐడియా ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, సపోజ్ ఏ అనే మ్యాట్రిక్స్ ఇప్పుడు n/n ఆర్డర్ ఉందనుకోండి, ఖచ్చితంగా స్క్వేర్ మ్యాట్రిక్సే అవుతుంది ఏ. అదే రెక్టాంగులర్ మ్యాట్రిక్స్కి అయితే మనకి ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుందా? కాదు. సో స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. దీన్ని మనము ఎలా రాయాలంటే ఐఎన్ క్యాపిటల్ ఏ రూపంలో రాయాలి. ఇది ఐఎన్ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ ఎన్. ఇప్పుడు ఏ అనేది 3/3 మ్యాట్రిక్స్ అయితే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కూడా 3/3 తీసుకోవాలి. ఏ అనేది 4/4 అయితే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కూడా 4/4 తీసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఎలిమెంటరీ ఆపరేషన్స్, అందులో ఖచ్చితంగా మనం రో ఆపరేషన్ మాత్రమే యూజ్ చేస్తూ చేయాలి, కాలమ్ ఆపరేషన్స్ కాదు గాస్ జార్డన్ మెథడ్లో. సో ఏ ఇన్వర్స్ చేసేటప్పుడు మనము దీనికి ఎలిమెంటరీ రో ఆపరేషన్స్ అప్లై చేస్తే ఇది ఎలా అవుతుంది అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్లోకి కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఇటు సైడ్ నువ్వు రో ఆపరేషన్స్ అప్లై చేయాలి, ఇటు సైడ్ అప్లై చేయాలి. కానీ ఇటు సైడ్ దేనికి అప్లై చేయాలంటే ఓన్లీ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ మాత్రమే అప్లై చేస్తాం. అప్పుడు ఇది కన్వర్టెడ్ ఇంటూ వన్ మ్యాట్రిక్స్ దట్ నేమ్డ్ యాజ్ బి ఇంటూ ఏ. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మనకి ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఫార్ములా. సపోజ్ బి ఈజ్ ఎ మ్యాట్రిక్స్ ఈజ్ సెట్ టు బి ఇన్వర్స్ ఆఫ్ ఏ. బి ఈజ్ ఎ మ్యాట్రిక్స్ సెట్ టు బి ఇన్వర్స్ ఆఫ్ ఏ ఇఫ్ BA is equal to AB is equal to I, then we can say B is called inverse of A. We are denoting with B as a A inverse. Yes or no? సో ఇప్పుడు మనం బీని ఏం చెప్పుకుంటాం, మనం ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అని చెప్పుకుంటాం. ఇప్పుడు దీనికి మనం ఏ ఆపరేషన్స్ అప్లై చేస్తున్నాం? రో ఆపరేషన్స్ అప్లై చేయాలి. మీరు ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు స్టెప్ బై స్టెప్ చేసేటప్పుడు నీకు 10 స్టెప్స్ చేసావా 20 స్టెప్స్ చేసావా అనేది తర్వాతకి విషయం, కానీ నీకు ఇన్వర్స్ అనేది ఖచ్చితంగా యూనిక్ మాత్రమే వస్తుంది. సో ఏం చేయాలంటే మ్యాక్సిమం తగ్గియడానికి ప్రయత్నం చేయాలి. నేను సార్ స్లోగా చేసుకుంటానంటే చేయొచ్చు, కానీ ఎగ్జామ్లో నీకు టైం ఉండదు. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎలా వస్తుంది సార్ నేను డైరెక్ట్గా చేయడానికంటే షార్ట్ కట్, మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తుంటే అలవాటు అవుతుంది అన్నట్టు, అంతే, వేరే ఏం లేదు. రైట్, కమింగ్ టు ద సొల్యూషన్. సో ద గివెన్ మ్యాట్రిక్స్ వీ కెన్ రైట్ యాజ్ capital A is of order what? 4/4. So A 4/4 is equal to, you can write I4 into capital A 4/4 matrix. What is A here? You have write down A is identity matrix of order 4 is, and here you have to write capital A as it is. Here no need to write a matrix because we are not applying here row operations. You are applying only row operations for this, not this one, you remember. Okay, సో ఫ్రెండ్స్, దీన్ని సాల్వ్ చేయడానికి ఫస్ట్ నాకు ఇక్కడ ఏం ఎలిమెంట్ ఉంది? -1 ఉంది. ఈ -1 యూజ్ చేసుకొని నేను ఏం చేయాలంటే బిలో ద డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి మనం 0 చేయాలి. దీనికోసం నేను ఏం అప్లై చేస్తున్నాను చూడండి, రో ఆపరేషన్స్ R2 tends to R2 plus R1. ఎందుకు? 1 - 1 అనేది 0 అవుతుంది కాబట్టి. నెక్స్ట్ R3 tends to R3, ఇది 2 - 2 రావాలి. సో ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ R1 చేయండి. నెక్స్ట్ ఈ రెండు యాస్టీస్ ఉన్నాయి కాబట్టి సపరేట్ చేయండి. R4 tends to R4 minus R1. అప్పుడు ఈ టర్మ్స్ అనేవి మనకి ఏమవుతుంది? 0 అవుతాయి. సో ఫస్ట్ ఐఎమ్ అప్లయింగ్ R2 tends to R2 plus R1. But here you have a row 1. Row 1 is as it is. So write down as it is -1 -3 3 -1. Next second row, what we are doing? Adding these two. -1 plus 1 is what? 0. 1 minus 3 is -2. -1 plus 3 means 2. Next 0 minus 1. 0 minus 1 is -1. Next R3 tends to R3 plus 2R1. R3 is this one, 2R1. Write down here plus 2. Okay. Now here 2 minus 2 is 0. -5 -6. -5 -6 is -11. 2 plus 6 is 8. -3 -2 is -5. Next fourth row, are we applying any operations? Yes. What is that? R4 minus R1. So here you write in -1. Now -1 plus 1 is 0. 1 here minus into minus plus 3. 1 plus 3 is 4. 0 minus 3 is -3. 1 minus of -1 plus 1. 1 plus 1 means 2, which is equal. Friends, here right side also you have to apply same operations on the identity matrix. Yes or no? Now
R1 is as it is. So write down 1 0 0 0. Second row is what? R2 plus R1. So 0 plus 1 1, 1 plus 0 1, 0 plus 0 0, 0 plus 0 0. Second row I have written. Now third row is what you have to do? R3 plus 2R2. This is R3, this is 2R1. So plus 2 write down here. Okay. Now 0 plus 2 is 2. 1, here you have 0, here you have 0. So you are getting 0. 1 plus 0 is 1. 0 plus 0 is 0. Now apply row operations on fourth row. Fourth row, what you have to apply? R4 minus R1. So here you write down minus 1 for our convenience only. So 0 minus 1 is minus 1. Next 0 minus 0, 0 minus 0, 1 minus 0 is 1 into capital A. Okay. So now what we did, below the diagonal elements are we are done 0. Next you can multiply entire this equation, this entire row with minus 1. Later what you have to do? We have to do this one is 0 and this one is 0 and this one is 0. So you can apply any operations, friends. Here what I can do means finally మనం ఏం చేయాలి అంటే దీన్ని తగ్గియాలి. మీరు చేసే ఆపరేషన్స్ అనేవి ఎంత తక్కువగా వస్తే అంత మంచిది. సార్ నేను లెంజీగా చేసుకుంటా పోతాను, దీన్ని నేను 1 చేస్తాను ఫస్ట్, ఆ తర్వాతకి వీటిని 0 చేస్తానంటే చేయొచ్చు, అది మీ ఇష్టం. ఓకేనా, మీరు ఎలా అయినా చేయొచ్చు. దీన్ని యూజ్ చేసుకొని మనం సింప్లిఫై చేయాలన్నా చేయొచ్చు. చూడండి, దీన్ని యూజ్ చేసుకొని నేను దీన్ని 0 చేస్తున్నాను, అది మన ఇష్టం అన్నట్టు. మీరు ఎలా అయినా చేయొచ్చు, కానీ రో ఆపరేషన్స్ మాత్రమే వాడాలి, కాలం ఆపరేషన్స్ ఎట్టి పరిస్థితుల్లో వాడద్దు. సో ఫ్రెండ్స్, దీనికోసం నేను ఏంది, ఇది ఫస్ట్ రోని 0 చేయాలి కదా, ఇక్కడ నాకు -2 ఉంది. సో దీన్ని ఏం చేస్తానంటే R2 అలానే ఉంచాను కదా, R1ని చేయాలి. R1 → 2. దీన్ని నేను 2తో మల్టిప్లై చేయాలి, దీన్ని నేను 3తో మల్టిప్లై చేయాలి, అంతేనా కదా. సో 2R1 మైనస్ 3R2 కథం అయిపోయింది. నెక్స్ట్ R2 అనేది యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు R3ని చేయండి. R3 ఏం చేయాలి, ఇక్కడ మనకి 11 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో 2R3 మైనస్ 11R2. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ 4 ఉంది, ఇక్కడ -2 ఉంది. సో సింపుల్గా వచ్చేస్తుంది, రెండు కూడా ఈవెన్ నెంబర్సే కాబట్టి. ఏంటిది అది? R4 → R4 ప్లస్ 2R2. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను రో ఆపరేషన్స్ అప్లై చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ రో ఆర్ వి అప్లైయింగ్ ఎనీ ఆపరేషన్స్? ఎస్. ఏంటది? 2R1 మైనస్ 3R2. సో ఇక్కడ మీరు +2 రాయండి, ఇక్కడ మీరు -3 రాయండి. ఓకేనా. సో ఇది -2 + 3 ఎంత అవుతుంది మనకి ఇక్కడ అంటే -2 అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ 2 - 3 అంటే -6. నెక్స్ట్ ఇక్కడ +6, సో 0. నెక్స్ట్ +2 అంటే 6, 6 - 6 అగైన్ యూఆర్ గెటింగ్ 0. ఇది -2, ఇది +3, సో ఏమవుతుంది 1 అవుతుంది మనకి. ఓకే. నెక్స్ట్ సెకండ్ రో, ఆర్ వి అప్లైయింగ్ ఎనీ ఆపరేషన్స్? నో. సో రైట్ డౌన్ యాజ్ ఇట్ ఈస్, దట్ ఈస్ 0 -2 2 -1. థర్డ్ రో చూడండి ఫ్రెండ్స్, మనం ఏం చేస్తున్నాము, 2R3 మైనస్ 11R2. సో దాన్ని రాసుకుందాను ఇక్కడ, 2R3 మైనస్ 11R2. ఓకే. సో 2 into 0 minus 11 into 0 0. Here you have a -22 plus 22 0. Next here you have a 16 16 minus 22 16 minus 22. How much? -6. Next here you have a -5. Here you have a +11. -5 is there, but here you have a 2 outside. So 2 times of -5 means -10. Minus into minus plus 11. So you are getting 1. చూడండి, ఇక్కడ మనము కన్ఫ్యూజ్ కాకుండా ఉండటం కోసమే ఇలా రాసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ రో అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ రో ఏం చేస్తున్నాం మనము, R4 + 2R2. అది కూడా రాసుకోండి. R4 అంటే 1, 2R2 అంటే +2 అన్నట్టు. ఇది కన్వీనియంట్ కోసం రాసుకున్నాం ఫ్రెండ్స్, మనము మిస్టేక్ చేయకుండా ఉండటం కోసం, ఆపరేషన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. ఓకే. ఇది 0, ఇది 0, సో 0. నెక్స్ట్ 4 -4 అవుతుంది కాబట్టి అగైన్ యూ ఆర్ గెటింగ్ 0. నెక్స్ట్ ఇక్కడ -3 +4, -3 + 4 అంటే 1. ఇక్కడ +2, ఇక్కడ -2, 0 అవుతుంది. ఇప్పుడు రైట్ సైడ్ కూడా సేమ్ ఆపరేషన్ చేయాలా లేదా మనము? చేయాలి. ఏం చేస్తున్నాం రైట్ సైడ్ అంటే 2R2 + 3RT. 2R1 ప్లస్ -3R2. ఓకే. సో ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ లో ఏమొస్తుంది, 2 - 3 అంటే -1, 0 - 3 అంటే -3, 0 - 0 0 - 0. ఫస్ట్ రో అయిపోయింది. సెకండ్ రో అనేది అప్లై చేస్తున్నామా? ఏం లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ రాయండి, 1 1 0 0. థర్డ్ రోకి ఏం చేస్తున్నాము, 2 times ఆఫ్ థర్డ్ రో -11 times ఆఫ్ సెకండ్ రో అన్నట్టు. ఓకేనా. సో అది కూడా రాసుకోండి కన్వీనియంట్ కోసమే. 2 times ఆఫ్ R3 -11 times ఆఫ్ R2 రాసాను ఇక్కడ నేను. సో చెప్పండి ఫ్రెండ్స్, ఇప్పుడు 2 2s are 4, 4 -
11 ఎంత వస్తుంది నాకు -7. 0 -11 అంటే -11. 2 టైమ్స్ ఆఫ్ 1 అంటే 2, 2 - 0 అంటే 2, 0 అండ్ 0 అంటే 0నే వస్తుంది ఇక్కడ నాకు. ఇక లాస్ట్ రో ఏం చేస్తున్నాను నేను, R4 + 2R2 అది కూడా రాద్దాం కన్వీనియంట్ కోసం. R4 అన్నప్పుడు 1 టైమ్స్, R2 అంటే +2. ఓకేనా, ఇలా మనం రాసుకోవటం వల్ల మిస్టేక్స్ చేయకుండా ఉంటాం ఫ్రెండ్స్, రైట్. నెక్స్ట్ వచ్చేసి -1 + 2 ఎంత వస్తుంది నాకు, -1 + 2 అంటే 1, 0 + 2 అంటే 2, నెక్స్ట్ 0 + 0 0, 1 + 0 అంటే 1 వస్తుంది ఇంటూ క్యాపిటల్ A. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ సెకండ్ రోలో దీన్ని ఈ టర్మ్ యూజ్ చేసుకొని 0 చేసుకుంటున్నాను. మనం ఏ విధంగా అయినా రో ఆపరేషన్స్ అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. అయితే ఇది సింపుల్గా ఉండటం కోసం ప్రయత్నం చేయాలి, అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టెప్స్ లేకుండా చేయడం కోసం నేను ఈ స్టెప్ చేస్తున్నాను. మీరు వేరే చేసుకోవచ్చు, దీన్ని యూజ్ చేసుకొని దీన్ని 0 చేసుకోవచ్చు, నాట్ అన్ ఇష్యూ. కాకపోతే కొద్దిగా లెందీగా రావచ్చు లేదా ఎక్కువ స్టెప్స్ రావచ్చు, అంతకుమించి వేరే ఏం లేదు అక్కడ. సో ఫ్రెండ్స్ నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఇక్కడ R2 → 2, ఇది ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో ఏం చేద్దాము, R2 → R2 - 2R1 2R4 ఇది. ఓకే, ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీరు దీన్ని 0 చేసేటప్పుడు ఇవి డిస్టర్బ్ కావద్దు, మళ్ళీ ఇవి నాన్ జీరో కావద్దు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది 0 ఉంది, ఇప్పుడు నేను దీన్ని 0 చేయాలనుకోండి, ఇది మళ్ళీ చెప్తున్నా చూడండి. మీరు ఇప్పుడు దీన్ని 0 చేయాలనుకోండి, R1 - R4 చేశారనుకోండి, ఇగో ఇక్కడ R3 ఉంది, R1 - R3 చేస్తే 1 - 1 0, 0 - 0 0, ఇది యాస్టీజ్ ఉంటుంది. కానీ 0 + 6 అవుతుంది, మళ్ళీ ఇది డిస్టర్బ్ అవుతుంది. అందుకనే ఆపరేషన్ చేసేటప్పుడు చూసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి R3 → R3 + 6R4 చేస్తున్నాను. అప్పుడు నాకు ఈ రెండు టర్మ్స్ కూడా 0 అయిపోతాయి, ఓకేనా. రైట్, చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ రో ఏమైనా అప్లై చేస్తున్నామా, ఏం లేదు, రాయండి యాస్టీజ్ -2 0 0 1. సెకండ్ రో ఏం చేస్తున్నాం మనము అంటే సెకండ్ రోలో R2ని 1తో, 2R -2 కదా, సో దీన్ని -2తో మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు 1 + 0 0, నెక్స్ట్ ఇది -2 + 0 -2, ఇది 2 - 2 0, నెక్స్ట్ -1 0 ఎంత అవుతుంది నాకు, -1 అవుతుంది. థర్డ్ రో R3 + 6R4, R3 దగ్గర 1 రాయండి, 6R4 దగ్గర ఇక్కడ ఫోర్త్ రో ముందు +1 రాసుకుంటున్నాడు కన్వీనియన్స్ కోసం, ఓకేనా. సో ఇది 1, ఇక్కడ 0, 1 + 0 + 0 0, అగైన్ 0 + 0 0, ఇది +6, ఇది -6, ఇది -6, ఇది +6, అప్పుడు ఏమవుతుంది 0, నెక్స్ట్ 1 + 0 అంటే 1 వచ్చింది నాకు ఇక్కడ, ఓకే. నెక్స్ట్ ఫోర్త్ రో ఏమైనా అప్లై చేస్తున్నామా, ఏం లేదు, సో యాస్టీజ్ రాయండి 0 0 1 0, ఓకేనా. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు రైట్ సైడ్ ఆపరేషన్స్ అప్లై చేద్దాము. ఫస్ట్ రోకి ఏమైనా అప్లై చేస్తున్నామా, ఏం లేదు, సో యాస్టీజ్ రాయండి -1 -3 0 0. ఇప్పుడు R2కి అప్లై చేస్తున్నాం, ఏంటది R2 - 2R4 కదా, -2 టైమ్స్ ఆఫ్ R4. సో ఇదేమో R2, ఇక్కడ 1 రాయండి, ఇది ఇక్కడ ఫోర్త్ రోకి -2 రాయండి. అప్పుడు ఏమవుతుంది నాకు అంటే 1 - 2 ఎంత అవుతుంది నాకు, -1. ఇక్కడ 1 - 4 ఎంత, -3 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 0 - 0 0, నెక్స్ట్ 0 - 2 ఎంత అవుతుంది నాకు, -2 అవుతుంది, ఓకేనా. ఇప్పుడు థర్డ్ రోకి ఆపరేషన్స్ అప్లై చేద్దాము. థర్డ్ రో ఏముంది చూడండి ఒకసారి. థర్డ్ రో వచ్చేసి R3 + 6R4, R3 అంటే ఇది, ఓకే, 6R4 అంటే ఇక్కడ, సో ఇక్కడ +6 రాయండి, ఇక్కడ +1 రాయండి, రైట్. కన్వీనియంట్ కోసమే చెప్పాను కదా. సో ఇక్కడ -7 + 6, -7 + 6 ఎంత అవుతుంది నాకు, -1 అవుతుంది, ఓకే. నెక్స్ట్ దిస్ ఈస్ -11 + 12 ఎంత, +1. దిస్ ఈస్ 2 + 0 ఎంత, 2. నెక్స్ట్ here 0 + 6 is 6. Next what about the fourth row, are we applying any operations on fourth row, no, so write down as it is 1 2 0 1, okay, into matrix capital A, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం చేయాలి మనం అంటే ఇప్పుడు ఈ రోలో ఉన్నవి ఏమైతే 0లు ఉన్నాయో అవి చేద్దాం, రైట్. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎక్సెప్ట్ డయాగనల్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, ఇది 0 ఇది 0, ఇక్కడ 0 లేదు. సో దీన్ని 0 చేయడం కోసం నేను ఏ ఆపరేషన్ అప్లై చేస్తాను చూడండి, R1 → R1, దీన్ని ఇప్పుడు నేను యాడ్ చేశాను అనుకోండి, సపోజ్ ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది నాకు అంటే ఇది 0 అవుతుంది, ఇది 0, కానీ ఇక్కడ ఏమవుతుంది -2, ఈ 0 కాస్త నాన్ 0 అవుతుంది. అలా చేయొచ్చా, చేయొద్దు మనం. సో అందుకని ఏం చేస్తానంటే ఈ సెకండ్ రో వాడను. థర్డ్ రోతో చూడండి 0, ఇది -2, దీంతో ప్రాబ్లం లేదు, ఈ రెండు యాడ్ చేస్తే 0, ఈ రెండు యాడ్ చేస్తే 0, ఇగో ఇక్కడ 1 -1. సో సపరేట్ చేయండి, సపరేట్ చేయడం వల్ల మీకు ఈ ఎలిమెంట్లు, ఈ రెండు ఎలిమెంట్లు ఏం డిస్టర్బ్ కావు, డిస్టర్బ్ కాకుండా మనం చేయాలి. సో ఏం చేస్తున్నాను, R1 - R3 చేస్తున్నాను,
ఓకే. నెక్స్ట్ ఇక్కడ -1 ఉంది కదా, దీన్ని కూడా 0 చేద్దాం. దీన్ని 0 చేయడం కోసము ఇప్పుడు నేను ఇక్కడ 0 ఉంది. ఏం చేస్తున్నానంటే థర్డ్ రోని వాడుకుంటున్నాను. థర్డ్ రో వాడుకోవడం వల్ల ఏం జరుగుతుంది చూడండి, R2 టెన్స్ టు R2 ప్లస్ R3 అంతే, ఇంకా సింపుల్ ఉంది ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ చేయండి ఫ్రెండ్స్, ఏమొస్తుందో ఫస్ట్ రో R1 మైనస్ R3, ఇది R1 ఇది R3, సో -1 రాశాను. -2 ప్లస్ 0, -2 మైనస్ 0 ఎంత -2, ఇక్కడ 0, నెక్స్ట్ ఇది 0, నెక్స్ట్ 1 -1 ఎంత 0. నెక్స్ట్ సెకండ్ రో అనేది యాడ్ చేయాలి, R2 ప్లస్ R3 చేస్తాం. 0 ప్లస్ 0, -2 ప్లస్ 0 అంటే -2, 0 ప్లస్ 0 అంటే 0, -1 ప్లస్ 1 అంటే 0. థర్డ్ రో ఏం అప్లై చేయట్లేదు, యాస్ట్ 0 0 0 1. ఫోర్త్ రో కూడా యాస్ట్ 0 0 1 0. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ రోలో అప్లై చేయండి. ఏం చేస్తాము, R1 మైనస్ R3 చేయండి. R1 మైనస్ R3 అంటే ఇది 1 ఫస్ట్ రో, ఇది థర్డ్ రో, సో ఇక్కడ -1 రాయండి, ఇక్కడ 1 రాయండి. రాయటం నెక్స్ట్ -1 ప్లస్ 1 ఎంత -1 మైనస్ ఆఫ్ -1 ఏమవుతుంది నాకు ఇక్కడ అంటే +1 అవుతుంది, సో 0. ఓకే. నెక్స్ట్ వచ్చేసి -3 -1 ఎంత -4, 0 -2 అంటే -2, 0 -6. నెక్స్ట్ సెకండ్ రో ఏమైనా చేస్తున్నాడు R2 ప్లస్ R3, ఇది రబ్ చేసుకోండి. రెండు యాడ్ చేస్తే -1 -1 ఎంత -2, -3 ప్లస్ 1 ఎంత -2, 0 ప్లస్ 2 ఎంత 2, -2 ప్లస్ 6 ఎంత 4. ఇప్పుడు థర్డ్ రో ఏమైనా అప్లై చేస్తున్నా, ఏం లేదు, యాస్టీజ్ రాయండి. -1 1 2 6. ఫోర్త్ రో కూడా ఏం అప్లై చేయట్లేదు, 1 2 0 1 ఇంటూ మ్యాట్రిక్స్ ఏ. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకి డయాగ్నల్ ఫామ్లోకి మార్చుకోండి. అట్ ద సేమ్ టైం ఇఫ్ పాసిబుల్ డైరెక్ట్ స్టెప్ ఏమైనా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రూపంలో మార్చుకునేది ఉంటే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఐడెంటిటీ లాగా మార్చుకోవాలంటే ఇది యూనిట్ ఎలిమెంట్ కావాలి. దానికోసం ఏం చేయాలి, R1 డివైడెడ్ బై -2 చేయండి. ఇది కూడా యూనిట్ ఎలిమెంట్ కావాలి, సో R2 డివైడెడ్ బై -2 చేస్తాను. ఇక్కడ R3 టర్మ్లో ఇక్కడ డయాగ్నల్ ఎలిమెంట్ 0 ఉంది, కానీ నాకు 1 కావాలి. 1 ఏంది కింద ఉంది, ఈ టర్మ్ 0 ఉంది, ఇది 1 కావాలి. సో ఇంటర్చేంజ్ చేస్తే అయిపోతుంది కదా, సో R3 ఇంటర్చేంజ్ R4 చేస్తున్నాను. సో అప్పుడు నాకు ఏమొస్తుంది టర్మ్స్ చూడండి ఫ్రెండ్స్, -2/2 అంటే 1, 0/2 0/-2 0/-2 0/-2 0/-2 -2/-2 అంటే 1, 0/-2 0/-2. నెక్స్ట్ థర్డ్ రో కాస్త ఫోర్త్ రో రాయండి. ఫోర్త్ రో ఏంటిది 0 0 1 0. ఇప్పుడు థర్డ్ రో రాయండి, ఏంటిది 0 0 0 1 అయిపోయింది, లెఫ్ట్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు రైట్ సైడ్ మనం ఏం చేయాలి, R1 డివైడెడ్ బై -2 చేయాలి. 0/-2 అంటే 0, -4/-2 అంటే 2, -2/-2 అంటే 1, -6/-2 అంటే 3. నెక్స్ట్ -2/-2 అంటే 1, -2/-2 అంటే 1, 2/-2 అంటే -1, 4/-2 అంటే -2. థర్డ్ రోని ఫోర్త్ రోగా రాయాలి. ఓకేనా, ఫోర్త్ రోని థర్డ్ రోగా రాయాలి. సో ఫోర్త్ రో ఏంటిది అది 1 2 0 1. థర్డ్ రో ఏంటిది -1 1 2 6. సో ఇంటూ ఏం రాయాలి మనం, క్యాపిటల్ ఏ. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఇది ఎలా ఉంది మనకి, లెఫ్ట్ సైడ్ ఏమో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏంటిది అది I4 ఈజ్ ఈక్వల్, ఇది ఒక మ్యాట్రిక్స్, దీనికి నేమ్ B ఇస్తున్నాను A. So identity matrix is equal to BA. So what you can say, these two are mutually inverse. So you can say B is equal to A inverse. So B place lo ee matrix randi endadi 0 2 1 3 1 1 -1 -2 1 2 0 1 -1 1 2 6. So this is the inverse of capital A given matrix. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఒక ప్రాబ్లం ఇస్తాను. ఆ ప్రాబ్లంలో మీరు ఏ అనే మ్యాట్రిక్స్కి బై యూజింగ్ గాస్ జోర్డాన్ మెథడ్లో ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా, ఇది ఇచ్చిన మ్యాట్రిక్స్ ఫ్రెండ్స్, దీనికి మనము ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఆన్సర్ చెప్తున్నాను. ఏ మెథడ్లో చేయాలి ఏ ఇన్వర్స్ అంటే గాస్ జోర్డాన్ మెథడ్లో చేయాలి. ఏ ఇన్వర్స్ ఏమొస్తుందంటే నీకు -2. సో మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్కి ఏకి ఏ ఇన్వర్స్ అనేది ఈ విధంగా కనుక్కోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.